బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం జగన్ దాడిపై కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. 20 మంది సిబ్బందితో 6 ప్రత్యేక బృందాలుగా విచారణ ముమ్మరం చేస్తున్నారు. రాయితో దాడి చేశారా, ఎయిర్ గన్ తో టార్గెట్ చేశారా, ఇలా వివిధ కోణాల్లో విచారణ సాగుతుంది. సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు సాగుతుంది. ఇప్పటికే ఈ ఘటనపై ఈసీకి విజయవాడ సిపి కాంతి రాణా నివేదిక పంపారు. సీఎం జగన్ పై దాడితో ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. స్పెషల్ టీమ్స్ విజయవాడలో నిన్న సీఎం పై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాయి. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు జల్లెడ పడుతున్నారు అధికారులు. దాడి చేసింది ఎవరు, దాడి తర్వాత నిందితులు ఎలా తప్పించుకున్నారు తేల్చడమే లక్ష్యంగా విచారణ సాగుతుంది. భారీగా శబ్దం రావడంతో ఎయిర్ గన్ తో కాల్చి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే సీఎం జగన్ పై దాడి జరిగిన దానికి సంబంధించి అటు సీరియస్ గా అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా రంగంలోకి దిగినట్టు కూడా తెలుస్తుంది. అలాగే రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే ఎమ్మెల్యే వెల్లంపల్లి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే క్లూస్ టీం కూడా రంగంలోకి దిగింది. అలాగే సీఎం జగన్ కి ఎక్కడైతే దాడి జరిగిందో ఆ ప్రాంతంలో కూడా క్లూస్ టీం జల్లెడ పడుతూ వెతుకున్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఉదయం నుంచి రాత్రి నుంచి సంఘటన జరిగినప్పటి నుంచి కూడా పోలీసులు ఆ ప్రాంతాన్ని అంతా జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పదంగా ఉన్న ప్రతి వ్యక్తిని కూడా పిలిచి విచారిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే రాత్రి గాయంతో ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేయడానికి కొంత ఆలస్యమైనప్పుడు కూడా ఈరోజు ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో భాగంగా 307 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసీ దీని మీద ఇప్పటికే కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి మీద దాడి కాబట్టి, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే మీద దాడి కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలను జారీ చేయడంతో కూడా పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది. ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. 307 కింద సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు అనంతరం కూడా పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేయడానికి ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి పూర్తి కేసుని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా పోలీసులు పాలు గదుపుతున్నారని తెలుస్తుంది. అయితే క్లూస్ టీం ఇప్పటికే రంగంలో దిగటం కూడా జరిగింది. అంటే ఎక్కడైతే ఈ ప్రాంతాన్ని అనుమానిస్తూ ఉన్నారో ఆ ప్రాంతంలో మళ్ళీ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రాత్రి నుంచి కూడా ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పట్టమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి షాపులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని, అక్కడ ఉన్నటువంటి అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తుల కదలికలన్నింటినీ కూడా రాత్రి నుంచి కూడా సీసీ ఫుటేజ్ల ద్వారా పరిశీలిస్తున్నారు. అయితే కరెంటు పోయినటువంటి నేపథ్యంలో ఎంతవరకు ఆ ఫుటేజ్ని సేకరించారు అనేది కొంత గోప్యంగా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అనుమానం ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా పిలిచి విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత కేసును వేగవంతం చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా సిపి ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, సీఈఓ ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం
సిపి ఇప్పుడు దీని మీద కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. అయితే క్లూ స్ట్రీమ్స్ తీసుకొచ్చిన ఆధారాలు కావచ్చు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ బృందం ఏదైతే పొద్దు నుంచి తనిఖీలు చేశారో, విచారణ చేపట్టారో, అందులో భాగంగా ఇప్పుడే ఒక ఫైల్ని అయితే సిద్ధం చేసి సీఈఓ కూడా పంపించినట్టు తెలుస్తుంది. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా పంపించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి కేసుని ఇంకా పురోగతి వైపు ఎంతవరకు పురోగతి సాధించింది, ఇంకెంతవైపు ముందుకెళ్ళబోతుంది, అక్కడ ఏ ప్రాంతాల్లో పరిశీలించారు, అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని ఎలా పరిశీలించారు, అక్కడ ఉన్నటువంటి అనుమానిత వ్యక్తులను ఎలా గుర్తించారు, ఇప్పటికే వాళ్ళని ఎలా విచారిస్తున్నారు అనేది మాత్రం కొంత ఆ సమాచారం అంతా కూడా పోలీసులు కొంత గోప్యంగా ఉంచడం జరిగింది. ఎందుకంటే సాధారణంగా జరిగేటువంటి విచారణలో కాకుండా ఇటు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కావచ్చు, అదేవిధంగా దాడి జరిగినటువంటి ముఖ్యమంత్రి మీద దాడి జరగడం కూడా అదొక ఎత్తు కావచ్చు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో ఎన్నికలకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక రకాలుగా వదంతులు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలనే నేపథ్యం ఉంది. కాబట్టి అంతే విధిగా కూడా కేసును కూడా పురోగతి తీసుకెళ్తున్నారు. మరో పక్క నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రాజకీయం కూడా వేడెక్కినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి ప్రతిపక్షాలు తమ పాత్ర లేదు, ఇది పారదర్శకంగా కేసు విచారణ జరపాలి, కావాలంటే సిబిఐని ఎన్ఐఏతో కూడా కేసు విచారణ చేయించుకోవచ్చు అని ప్రతిపక్షాలు చెప్తూ ఉంటే, మరో పక్క నుంచి అధికార పక్షంలో ఉన్నటువంటి చాలా మంది నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చంద్రబాబు నాయుడికి పవన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే శ్రీనివాస్, ఘటన జరిగిన ప్లేస్లో అయితే ఎక్కడైతే ఇల్లు ఉన్నాయో, అలాగే షాప్స్ ఉన్నాయో, దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కూడా వాళ్ళు వెతుకుతున్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే రాయితో దాడి చేశారో, అలాగే శబ్దం వచ్చిన ఆ సమయంలో శబ్దం రావడం వల్ల అది ఎయిర్ గన్తో కూడా చేసి ఉండొచ్చు అనే వాదన కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అంటే ఇప్పటి వరకు కూడా బయట అన్నీ కూడా జరుగుతున్నటువంటి మామూలుగా అంశాలే. అంటే ఉదయం రాత్రి నుంచి మనం చూసినట్లయితే క్యాట్ బాల్తో దాన్ని రాయిని కొట్టడం జరిగిందని కొంతకాలం, తర్వాత వేగ్ గన్తో కొట్టడం జరిగిందని దానికి విషయం రకరకాల అన్నీ కూడా వదంతులన్నీ కూడా మనం వింటూ వస్తున్నాం. అయితే ఇందులో వాస్తవాలు ఎంతవరకు అనేది పోలీసు ఇంతవరకు దీన్ని రివ్యూ చేయనటువంటి పరిస్థితి. అంటే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఏదైతే రాయి ఘటన సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది రాయితో కొట్టారా, లేదంటే ఏదైనా బలమైనటువంటి ఆయుధంతో దాడి చేయడం జరిగిందా ఏంటి, అంటే అది ఆ రాయి సైజులో ఉండేటువంటి ఇతర ఏదన్నా సామాగ్రిని వాడారా ఏంటి అనే దాని మీద పూర్తిగా స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద పోలీసులు ఇప్పటికే ఉదయం నుంచి, అంటే కేసు సంఘటన జరిగినటువంటి మరొక సెకండ్ నుంచి కూడా దీని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. అయితే దీని మీద ప్రాథమికంగా పోలీసులు ఒక అంచనాకు వచ్చారని మాత్రం తెలుస్తుంది. అయితే దాన్ని ఇంతవరకు పోలీసులు బహిర్గతం చేయలేదు. అంతేకాకుండా ఇచ్చినటువంటి నివేదిక అంతా కూడా పూర్తి స్థాయిలో సీఈఓ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్కి మొత్తం అంతా నివేదికనంతా కూడా పంపించాలని చెప్పని తెలుస్తుంది. అయితే ఇప్పటికే సిపి దీనికి సంబంధించినటువంటి ఏదైతే కేసు ఇన్వెస్టిగేషన్ ఎప్పటి నుంచి మొదలుపెట్టారు, ఎలా మొదలుపెట్టారు, ఏ పరిసరాల ప్రాంతాలని పరిశీలించారు, అక్కడ ఉన్నటువంటి అనుమానితుల్ని ఎలా తమ కస్టడీలోకి తీసుకున్నారు, ఎలా విచారిస్తున్నారు, ఏ అంశాల మీద విచారిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఎవరు, లేదంటే కనుక ప్రతిపక్ష నేతలు, అక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఇతర వ్యక్తులు కానీ అక్కడ ఎవరన్నా తాచెట్లాడారా, లేదంటే కనుక ఆ మోటివ్ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి షాపులు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఇవన్నిటిలో కూడా సీసీ కెమెరాలు అంటే ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కూడా వాటిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సంఘటన జరిగిన సందర్భంలో కూడా కరెంటు పోవడం కూడా ఒక దురదృష్టంగా సంఘటన కూడా చెప్పుకోవచ్చు. కరెంటు పోయి రావడం వల్ల సీసీ ఫుటేజ్లు ఎంతవరకు క్యారీ చేయగలుగుతున్నారు, అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి సీసీ ఫుటేజ్లు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది కూడా పోలీసులు ఇప్పటికే దానికి కేసు సంబంధించి సీసీ ఫుటేజ్లు ఎంతవరకు ఉపయోగపడ్డాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని సేకరించారు అనేది కూడా పోలీసులు ఒక దర్యాప్తుని ఆవేదన కొనసాగించడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకి కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్కి ఇదేదైతే నివేదిక ఉందో, సిపి తీసుకున్న నివేదిక ఉందో దాన్ని ఎన్నికల కమిషన్ కూడా పంపించారని చెప్పని కూడా తెలుస్తోంది. అయితే శ్రీనివాస్, మరోవైపు అయితే ప్రతిపక్షాలు అయితే ఈ ఘటనకు సంబంధించి ప్లాన్ అంతా కూడా వైసీపీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లోనే ప్లాన్ అంతా కూడా సిద్ధం చేయబడింది. అలాగే 2019లో జరిగినటువంటి కోడికత్తి కేసు సంబంధించి సీన్ అయితే మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ నేపథ్యంలో అన్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి అటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా చాలా విధంగా స్పందించారు. అంటే ఈ కేసులో ఏ విధంగా దర్యాప్తు అనేది ముమ్మరం చేసి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, అంటే ఇప్పటికే రీకన్స్ట్రక్షన్ కూడా జరిగి ఉంది కాబట్టి. అంటే కిరణమై ఇప్పటికే ఈరోజు మధ్యాహ్నం సజ్జల రామకృష్ణారెడ్డి కూడా
ప్రభుత్వ సలహాదారు కూడా ఈ అంశం మీద మాట్లాడడం జరిగింది. దాడి జరిగింది ముఖ్యమంత్రి మీద. ఇక్కడ ఎటువంటి నాటకీయ పరిణామాలు కానీ ఎటువంటి నాటకీయ పరిణామాల మధ్య ఎలాంటి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ప్రజాదరణ కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి ప్రతిపక్షాలే చేసినవి అనేది, ఈ కుట్ర ప్రతిపక్షాలే చేసినవి అనేది చెప్పము. అయితే ప్రతిపక్షాల చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ప్రజలకు ఇస్తున్నటువంటి పిలుపు నేపథ్యంలో కూడా ఆయన అనుసరించేటువంటి వ్యక్తులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఈ గాడికి పాల్పడి ఉండొచ్చు. ఇందులో అంటే ప్రతిపక్షాల కుట్ర కూడా, ప్రతిపక్షాలే దీనికి ఒక కుట్ర పన్ని ఈ దాడి చేయించింది అనేది కూడా వాళ్ళు ఓపెన్గా చెప్పట్లేదు. ఈ అంశాన్ని అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎవరైనా అత్యుత్సాహం చూపించనే అంశాన్ని కూడా ఆయన రేజ్ చేయడం జరిగింది. మరో పక్క నుంచి నాటకీయ పరిణామాల మధ్య పాదయాత్రలు చేయాల్సిన అవసరం కానీ, నాటకీయ పరిణామాల మధ్య బస్సు యాత్రలు చేయాల్సిన అవసరం కానీ ముఖ్యమంత్రికి లేదు. రానున్న రోజుల్లో కూడా మరొకసారి మేమే అధికారంలో రాకపోతున్నాము, జనాదరణ కలిగినటువంటి అత్యధిక జనాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డిగా ఉన్నారు. రాయలసీమ నుంచి మొదలుకొని విజయవాడ వరకు కూడా పెద్ద ఎత్తున లక్షల కొలది కూడా ప్రజలు అటెండ్ అవుతున్నారు ఆయన చూడడానికి, ఆయన ప్రసంగాలు వినడానికి. ఆ నేపథ్యంలో ఇలాంటి దాడులు చేయించుకోవాల్సిన అవసరం కానీ, సింపతి గెయిన్ చేసుకోవాల్సిన అవసరం కానీ వైఎస్ఆర్సీపీకి లేదు. ఇప్పటికీ టీడీపీ నాటకాలు ఆడుతుంది. చంద్రబాబు నాయుడు గారే చాలా అంశాల్లో కూడా నాటకాలు ఆడుతూ ఉంటారు. అంతే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు అని చెప్పని కూడా వాళ్ళు డిఫెన్స్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి దీని మీద ఏది జరిగినప్పుడు కూడా ఇటు సిబిఐ దర్యాప్తులు చేయడానికైనా, ఎన్ఐఏ దర్యాప్తులకైనా సరే, ఏ దర్యాప్తులు చేయించుకోవడానికైనా వైఎస్ఆర్సీపీ అడగొచ్చు, ఏ దర్యాప్తులైనా చేయించుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు త్వరగా కోలుకోవాలి. ఇదే విధంగా ముఖ్యమంత్రి గారు జరిగిన దాడి ఏదైతే ఉందో అది దురదృష్టకరం, దాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వ్యక్తులు, ఇన్ఛార్జీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అంటే దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. పారదర్శకంగా విచారణకు ముందుకెళ్లాలని చెప్తున్నారు. అవసరమైతే ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళకి ఫిర్యాదు చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి పోలీసు వైఫల్యాలు ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసు యంత్రాంగం వైఫల్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ డీజీపీ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాటన రేపొద్దున ప్రతిపక్ష నేతల మీద కూడా జరగదని గ్యారంటీ ఉందని చెప్పని ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాము. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.